మీకు ఈ విషయం తెలుసా? మన ఇండియాలో ప్రెగ్నెంట్ ఉమెన్స్‌లో చాలామంది ఈ బాధన పడుతున్నారు. అదేంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ. దీని ద్వారా తల్లికి, బిడ్డకి ఇద్దరికి కూడా చాలా ప్రమాదం అనేది ఉంటుంది. మన ఇండియాలో ఇప్పటికే 100% ప్రెగ్నెంట్ ఉమెన్స్‌లో 50% ప్రెగ్నెంట్ ఉమెన్స్ దీని బారిన పడ్డారు. ఇంకా కొత్తగా 24,000 న్యూ కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యాయి. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల తల్లి ఆరోగ్యానికి, దాంతో పాటుగా బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. దాంతో పాటుగా వాళ్ళిద్దరి ప్రాణాలకు కూడా చాలా హానికరం. దీని ద్వారా ఒక్కొక్కసారి తల్లి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. బిడ్డ కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్టమక్ పెయిన్, కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రక్తస్రావం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మోకాళ్ళ దగ్గర విపరీతంగా వాపులు ఉంటాయి. విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దాంతోపాటుగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా బిడ్డ కదలికలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. విపరీతమైన జ్వరం ఉంటుంది. వాళ్ళలో నీరసం కూడా ఉంటుంది. పిట్టింగ్ ఎడిమా కూడా వాళ్ళలో మనకు కనిపిస్తుంది. సివియర్ హెడేక్ ఉంటుంది. దాంతోపాటుగా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. నిద్రపోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అకస్మాత్తుగా బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ విషయం తెలుసా? మన ఇండియాలో ప్రెగ్నెంట్ ఉమెన్స్‌లో చాలామంది ఈ బాధన పడుతున్నారు. అదేంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ. దీని ద్వారా తల్లికి, బిడ్డకి ఇద్దరికి కూడా చాలా ప్రమాదం అనేది ఉంటుంది. మన ఇండియాలో ఇప్పటికే 100% ప్రెగ్నెంట్ ఉమెన్స్‌లో 50% ప్రెగ్నెంట్ ఉమెన్స్ దీని బారిన పడ్డారు. ఇంకా కొత్తగా 24,000 న్యూ కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యాయి. ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వల్ల తల్లి ఆరోగ్యానికి, దాంతోపాటుగా బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. దాంతోపాటుగా వాళ్ళిద్దరి ప్రాణాలకు కూడా చాలా హానికరం. దీని ద్వారా ఒక్కొక్కసారి తల్లి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. బిడ్డ కూడా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి స్టమక్ పెయిన్, కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రక్తస్రావం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మోకాళ్ళ దగ్గర విపరీతంగా వాపులు ఉంటాయి. విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దాంతోపాటుగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. దాంతోపాటుగా బిడ్డ కదలికలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. విపరీత